అందులో భాగంగా మాట్లాడొచ్చా? ఈరోజు కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీకి మరి మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి మరి రేవంత్ రెడ్డి గారికి మరి కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేయడం జరిగింది. మరి ఆ యొక్క శుభ సందర్భంలో మరి ఈ యొక్క కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ స్టార్ట్ చేయాలని ఒక ఆలోచనతో మరి ఈరోజు కుత్బుల్లాపూర్లో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాన్స్టిట్యున్సీ సంబంధించిన మహిళామతలు, యువకులు, ఇంకా సంబంధిత ఎన్ఎస్సీ కానీ యూత్ కాంగ్రెస్ కానీ ఈ రెండు విభాగాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి అందరితో కూడా కలిసి మరి గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మరి కొడంగల్ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు కాంటాక్ట్ చేయడం, కుత్బుల్లాపూర్ లో మేము కాంటాక్ట్ చేయడం, మరి ఒక మహాకూటమి గెలుస్తుందని అన్ని రిపోర్ట్లు ఉన్నా మరి ఈ రోజు ప్రజలు మళ్ళీ అయ్యా ఎందుకు టీఆర్ఎస్ ఓటు చేసిన మన ఆలోచన తరుణం ఉంది. మరి ఈ రోజు రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ గారికి ఈ యొక్క ఎలక్షన్ జరుగుతుంది. ఈ యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్ లో కూడా మరి చాలా ఈ యొక్క మండలాలు నేను తిరిగినప్పుడు రాష్ట్ర ఎన్నికలు వేరు, ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలు వేరు. మరి ఇప్పుడు మీ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఎంచి మరి ఎవరు టికెట్ వచ్చినా మేమందరూ కూడా పనిచేస్తాము. మరి రేవంత్ రెడ్డి గారు రావడం కూడా ఎంతో సంతోషకరము. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు కూడా 2018 ఎన్నికల్లో ఆయన కాన్స్టిట్యున్సీ కాకుండా చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీలో కూడా ప్రచారం చేస్తే గెలిచిన క్యాండిడేట్లు ఉన్నారు. మా దానికి కూడా వచ్చింది కానీ మా దురదృష్టము. మరి ఆయన ఓడిపోవడానికి కారణాలు కూడా మరి అందరికి రాష్ట్రంలో మరి మీడియా కానీ పేపర్ కానీ వాట్సాప్ అన్ని చూసినాము. రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి మరి ఇవన్నీ కూడా ప్రభుత్వము వాళ్ళకు అనుకూలంగా మర్చిపోవడం జరిగింది. మరి ఇప్పుడు ఒక మంచి అవకాశము మల్కాజ్గిరి పార్లమెంటు మరి అభ్యర్థిగా ఒక డైనమిక్ లీడర్ కు మరి ఇక్కడ ఈ హైకమాండ్ ఇచ్చేందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను కూడా ఎంపీగా అడిగినా అయినా రేవంత్ రెడ్డి గారి పేరు ఎప్పుడైతే చెప్తున్నారో ఆయనకు తప్ప ఇంకొకరు కీయకండి, నాకన్నా బెటర్ రూపాలు అని చెప్పడం చెప్పి నేను మనవి చేస్తూ మరి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇక్కడ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ కానీ నేను జిల్లా ప్రెసిడెంట్ గా ఆల్రెడీ ఉప్పల్లో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది, కుకుట్పల్లి మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఈ యొక్క ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని మనము మీరు ఏ రకంగా మరి పనిచేస్తామని చెప్పి నేను మనవి చేస్తూ సెలవు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రాణ సమానులైన కార్యకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, మీ అభిమాన నాయకుడు, నాకు ఆప్తుడు, మిత్రుడు, ఎన్నికల ప్రచారం రాత్రి లేట్ నైట్ లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది మమ్మల్ని అభ్యర్థులుగా. పొద్దున్నే జూబ్లీ హిల్స్ లో ఉండే తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి గారి ఆశీర్వాదం తీసుకొని మిత్రుల దగ్గరకు వచ్చి నిన్న బోసరాజు గారు చెప్తుండే ఢిల్లీలో మొదట శ్రీశైలం గౌడ్ గారి పేరు మేమందరం కూడా ప్రతిపాదించాం. ఈ ప్రాంతంలో బలమైన నాయకుడు, 7 నియోజకవర్గాలలో తన ప్రభావాన్ని చూపించగలిగిన వాడు, ప్రభుత్వం వైపు నుంచి ఏ ఒత్తిడులు వచ్చినా లొంగకుండా నిలబడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మాభిమానం కోసం కొట్లాడేవాడు, పెట్టండి అని మేము చెప్పడం జరిగింది. అయితే వారితో పిసిసి ప్రెసిడెంట్, ఏఐసిసి సెక్రటరీ, జనరల్ సెక్రటరీ గారు మాట్లాడినప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తే మాకంటే ఈ ప్రాంతంలో మంచి అభ్యర్థి అయితే మేమందరం సంపూర్ణంగా మనస్ఫూర్తిగా సహకరిస్తాం. ఒకవేళ వారు కానప్పుడు నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తాను, గట్టిగా కార్యకర్తల కోసం కొట్లాడతానని చెప్పి మిత్రుడు చెప్పిందని చెప్పి జాతీయ నాయకత్వం నాకు చెప్పడంతో వారి మనసు నిండుగా మల్కాజ్గిరి పార్లమెంటులో పోటీలో ఉండడానికి నన్ను ఆహ్వానించిందని నాకు అనిపించిన తర్వాత
వారు ఆమోదిస్తే ఈ సందర్భంలో పార్టీ కార్యకర్తలకు నాయకులుగా మేము అండగా నిలబడాల్సిన సందర్భం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఒక్కసారి ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులు కూడా అంచనా వేయాల్సిన అవసరం ఉంది. 2014లో చంద్రశేఖరరావు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన చంద్రశేఖరరావు గారు ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగించి తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపిస్తాడు, 10 మందిలో తెలంగాణ ప్రజలు తలెత్తుకునే విధంగా తెలంగాణ ప్రతిష్ట పెంచుతాడని చెప్పి ఆనాడు భావించారు. కానీ వారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నియంతృత్వ పోకడలతో ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద ఒత్తిడులు చేసి కేసులు పెట్టి నయాన్నో భయాన్నో లొంగ తీసుకొని పార్టీలను చీల్చారు. నియంతృత్వ పాలన ఎలా ఉంటుందో మొదటిసారి చూపించాడు. రెండవసారి ఎన్నికలు జరిగినప్పుడు కూడా సరే రకరకాల చర్చలు ఉన్నాయి, ఈవీఎంల గురించి కానీ ఇతరత్ర కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఏ రకంగా పనిచేసింది, చంద్రశేఖరరావు గారికి గెలవడానికి ఎన్ని రకాలుగా నియమ నిబంధనలు ఉల్లంఘించాడు, ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడో చాలా చర్చలు ఉన్నాయి. వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ మిత్రులు చాలా మంది కురుక్షేత్రంలో దుర్యోధనుడి వైపు పాండవుల యొక్క బంధువులు అందరూ మోహరించినట్టు ఇవాళ కేసీఆర్ పక్కన నాకు కావాల్సిన వాళ్ళందరూ కూడా ఈ కురుక్షేత్రంలో మోహరించారు. నాకు అనిపించింది, నాకు ఇంత అవసరం ఉందా, ఇంతమంది కావాల్సిన వాళ్ళు బంధువులకు మిత్రులకు వ్యతిరేకంగా ఈ ఎన్నికలలో నిలబడి వీళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినంత వ్యక్తిగత అవసరం ఉందా అని నేను ఆలోచన చేస్తే గుళ్ళో అయ్యగారి కారు నుంచి కారులో వచ్చినప్పుడు మిత్రుల వరకు ఇది నీ అవసరం కాదు, నీ పదవి కోసం కాదు, ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాపహరణ ఏ రకంగా చేసిండో చంద్రశేఖరరావు కూడా ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని చెరబడలలో ఖచ్చితంగా నిలబడి తీరవలసిందే, కేసీఆర్ అరాచకాలను ఎదుర్కోవాలని ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 21 తీసేస్తే దాదాపుగా చంద్రశేఖరరావు గారికి 98 సీట్లు. ఎందుకంటే టిఆర్ఎస్ తో సహా అందరూ టిఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ వాళ్ళందరూ ఆల్మోస్ట్ కలిసే ఎన్నికలలో పోటీ చేసింది కాబట్టి 98 సీట్లు చంద్రశేఖరరావు గారికి తెలంగాణ ప్రజలు ఇచ్చిన తర్వాత ఇకనైనా మారుతాడేమో, ఒకవేళ తన అల్లుడు అనుకోకుండా వెన్నుపోటు పొడిసినా కూడా సరిపోయేటంత సంఖ్యాబలం ఉంది అని చెప్పి పరిపాలన మీద దృష్టి పెడతాడని చెప్పి మేము అందరం ఆశించినాం, అనుకున్నాం. కానీ ఆయనకి ఏం విచిత్రమైన రోగం ఉందో నాకైతే తెలియట్లేదు. కానీ సొంత పిల్లల్ని హీనంగా, అంటే ఆయన పార్టీలో ఉండే నాయకులను దొడ్లో ఉండే గొడ్ల కంటే హీనంగా చూస్తూ పక్క పార్టీలో ఉండే నాయకులను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి, ఎందుకోసం చంద్రశేఖరరావు గారు ఈ రకమైన కొనుగోళ్లకు పాల్పడి ఈ రకమైన వ్యవహారాలు చేస్తే ఏం ప్రయోజనం, పేద ప్రజలకు దీంతో ఏమైనా ప్రయోజనం ఉందా? ఇన్ని రకాల ఒత్తిడులకు గురి చేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి నాయకులను తన పార్టీలో కలుపుకొని అసలు ఎన్నికలలో ఎవరు పోటీ చేయకూడదు, పోటీ చేస్తే మేము ఊరుకోమన్నట్టుగా అరాచక పాలనను రెండవసారి చూపిస్తున్నాడు చంద్రశేఖరరావు గారు. మొదటిసారి నియంతృత్వ పాలనను రుచి చూపించాడు, ఇప్పుడు రెండవసారి ఎన్నికైన తర్వాత అరాచకత్వాన్ని రుచి చూపిస్తున్నాడు తెలంగాణ సమాజానికి. టెస్ట్ మ్యాచ్లు ఆడేది ఉందా, 2020 ఆడేది ఉందా, వన్డే మ్యాచ్లు ఆడేది ఉందా? ఏం ఆడతావు? సచిన్ టెండూల్కర్ లాంటి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ మేము ఆడతాం జాతీయ స్థాయి క్రీడలు. ఇది జాతీయ పార్టీల మధ్యలో ఉండే పోటీ. ఉప ప్రాంతీయ పార్టీ, ఇది ప్రాంతీయ పార్టీ కూడా కాదు. ఉప ప్రాంతీయ పార్టీకి ఏం దీంట్లో ఏం పాత్ర ఉంది? ఆటలో అరటిపండు, సినిమాలో బ్రహ్మానందమేంతో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ కూడా గంతే. టిఆర్ఎస్ పార్టీ పాత్ర లేదు. ఇది బీజేపీ కాంగ్రెస్ మధ్యలో జరుగుతున్న ఎన్నికలు. చంద్రశేఖరరావు గారు ఈ ఆట జడగొట్టడానికి అందులో దూరుకున్నాడు. అయ్యా క్రికెట్ కాదు కానీ గల్లీలో కుట్టిపిచ్చి ఆడుకొని నువ్వు ఎలా ఉంటే పొగ్గు అవి గీతలు తీసుకొని నువ్వేం ఆడే పరిస్థితి లేదు, నీకు ఆట రాదు, నీకు ఆటలో బాధ్యత లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా
ఇక్కడికి విచ్చేసి చెప్పిన గంటలోనే ఇన్ని వందల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వాగతం పలకడానికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరం ఈ 25 రోజులు నిరంతరం ఇంటి దగ్గర తల్లిదండ్రులకు చెప్పి సమయాన్ని భార్యాభర్తలు భార్య కానీ అమ్మ కానీ చెప్పి కాంగ్రెస్ పార్టీ కోసం 25 రోజులు మేము సమయం ఇస్తున్నాం. ఇది చాలా కీలకమైన ప్రత్యేకమైన సందర్భం. ఇప్పుడు చంద్రశేఖరరావు గారిని నిలవరించాలంటే మనందరం కూడా సమయం ఇచ్చి అప్రమత్తతతో ఎన్నికలలో పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ పోరాటంలో కలిసి వచ్చే ప్రతి ఒక్క మిత్రుల్ని గుర్తు పెట్టుకుంటాం. ఈ రోజు త్యాగాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాం. అవకాశం వచ్చిన రోజు కడుపులో పెట్టి చూసుకుంటాం, భుజాల మీద పెట్టి మోసుకుంటాం. మీకు తెలుసు నా మీద 65 కేసులు వచ్చినాయన్నా, లేకపోతే ఈరోజు పడుతున్న ఇబ్బందులు అన్ని కూడా టీఆర్ఎస్ చేస్తున్న అరాచకాల మీద పోరాటం చేసినందుకే వచ్చినాయి. పోరాడితే ఏది వృధా కాదు, చరిత్ర మనం చూసినాం. ఇవాళ కార్యకర్తలను కూడా ఖచ్చితంగా ఆదరిస్తాం, దగ్గర పెట్టుకుంటాం. ఇబ్బందులు వస్తాయి మాకు తెలుసు. మమ్మల్ని ఈ రీతిలో ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారంటే కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం కేసీఆర్ అని మేము అనుకోవడం లేదు. అయినా ఇబ్బందులను ఓర్చుకొని పార్టీ జెండా మోసేటోళ్ళని ఖచ్చితంగా అవకాశం వచ్చిన రోజు ఇంతకు 10 మీ రుణం తిరిగి తీర్చుకుంటాం. అర్జునుడు యుద్ధానికి పోయిన తర్వాత మోహరించిన సైన్యాన్ని చూసి ఒక దిక్కు తాతలు తండ్రులు సోదరులు బంధువర్గం మిత్రులు సహచరులు అందరూ కూడా మోహరించారు. ఈ రాజ్యం కోసం నేను యుద్ధం చేసి ఇంతమంది ప్రాణాలు బలిగొనాలనా, మాకు రాజ్యమే వద్దు యుద్ధం చేయను అని చెప్పి గాంధీవాన్ని దించినప్పుడు కృష్ణుడు ఒక గీత బోధ చేశాడు. నువ్వు నిమిత్త మాత్రుడివే, ఇవన్నీ కూడా చేసేదెవరు చేయించేదెవరు, నీ పాత్ర లేదు, నీ పాత్ర పరిమితమైతే నువ్వు యుద్ధం చేయవలసిందే, అన్నిటికీ ఒక కారణం ఉన్నది. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తే నాకెందుకో అలాగే అనిపించింది. ఇంట్లో ఉన్న నన్ను మిత్రుడు సుధీర్ రెడ్డి వచ్చి నువ్వు ఎట్టి పరిస్థితులలో ఎన్నికలలో పోటీ చేయాల్సిందే మల్కాజ్గిరి నుంచి అని చెప్పి ఎల్బీ నగర్ శాసనసభ్యులు పదే 100 సార్లు ఫోన్లు చేసి ఎన్నికలలో పోటీ చేయమని అడిగినప్పుడు రంగారెడ్డి జిల్లాలో కీలకమైన ప్రధానమైన భూమిక పోషించిన సబితక్క దగ్గరికి పోయి మన పార్టీ కార్యకర్తల నాయకులు మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేయమని అడుగుతున్నారు, అక్కగా మీరే బాధ్యత తీసుకొని ఎన్నికలను ముందుండి నడుపుతా అంటే నేను ఆలోచన చేస్తా, మీ మనసులో మాట చెప్పండి అని ఇంటికి పోయి 4 గంటలు కూర్చుంటే మొత్తం నా భుజాల మీద వేసుకొని నేను ఎన్నికలలో పనిచేస్తా. కార్తీక్ ఒకవేళ నిలబడితే ఎంత పనిచేస్తానో అంతకంటే ఎక్కువ నేను ఈ ఎన్నికలలో కేసీఆర్కు వ్యతిరేకంగా పనిచేస్తా అని చెప్పాను. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.